హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. నేను మరో వీడియోలో కటింగ్ ఎలా చేయాలో వీడియోలో మెన్షన్ చేశాను. చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టడానికి ముందుగా కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా, బ్యాక్ పార్ట్ పీసెస్ ఒరిజినల్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టేసి ఈ విధంగా నెక్ పార్ట్ అంతా 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బకరం పీస్ ఉంది కదా, ఆ బకరం పీస్ కూడా నెక్ పైన వేసేసి స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు లైనింగ్ పీస్ పైన కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా బకరం పీస్ పెట్టేసి అలాగే వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. నెక్ మంచిగా స్టిఫ్గా రావడానికి ఈ విధంగా బకరం పీస్ పెట్టుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది నెక్, చూడడానికి కూడా చక్కగా నీట్గా ఉంటుంది. మీరు బ్లౌజ్కి ఏ డిజైన్ కట్ చేసుకున్నా కానీ ఆ డిజైన్కి బకరం పీస్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి. మీరు ఒకసారి కుట్టి చూడండి. చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా నీట్గా కుట్టు పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ కుట్టేశాను, మరోవైపు కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, నేను నెక్కి ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసేసి ఒకవైపు కుట్టేశాను, మరోవైపు కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా బకరం పీస్ని పట్టుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ పీస్ పైన లైనింగ్ పీస్ మనం ఎందుకు పెట్టామంటే, ఈ లైనింగ్ పీస్ తిరిగేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసమే ఒరిజినల్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టాలి. దానిపైన బకరం పీస్ పెట్టి ఈ విధంగా నెక్ కుట్టేసుకోవాలి. బకరం పీస్ కూడా మనకు కనిపించదండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లైనింగ్ రివర్స్ చేసినప్పుడు మిడిల్లోకి వెళ్ళిపోతుంది బకరం పీస్. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ విధంగా బకరం పీస్ పైన చూడండి, ఇలా కుట్టు నీట్గా వేసేసిన తర్వాత ఇలా మిడిల్లో ఉన్న క్లాత్ అంతా తీసేయాలి. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఉన్న పీస్ అంతా మిడిల్లో అంతా తీసేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత మరొకసారి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకటేసారి కుట్టు వేసుకున్నాం కదా, గట్టిగా ఉండడానికి మరొకసారి కుట్టు వేసుకున్న తర్వాత ఇది రివర్స్ చేసుకుందాం. చూడండి, రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. బకరం పీస్ కూడా లోపలికే ఉండిపోయింది కదా, గమనిస్తున్నారా. చూడండి, రెండోసారి కూడా నేను స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా మెల్లిగానైనా కుట్టండి, కాకపోతే నీట్గా కుట్టుకోండి. నేను కొత్త వారికి కూడా అర్థమయ్యేలా ఈజీగా చెప్తున్నానండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా. ఈ విధంగా మరొకసారి కుట్టు వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం ఎందుకంటే, మనం రివర్స్ చేసుకున్నప్పుడు ముడతలు రాకుండా క్లాత్ సాగినట్టుగా అవుతుంది కదా, నీట్గా వస్తుంది. చూడండి, ఇలా నెక్ దగ్గర నీట్గా ముడతలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ పైన కుట్టు వచ్చేటట్టు విధంగా మీరు కుట్టేసుకోవాలి.
ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా లైనింగ్ పీస్ పైన మాత్రమే కుట్టు వచ్చేటట్టుగా కుట్టేసేయాలి. ఒరిజినల్ పీస్ మీద కుట్టు రావద్దు, ఎందుకంటే నెక్ దగ్గర కనిపిస్తుంది కదా. రివర్స్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ పైన కుట్టు రావాలి. ఓకేనా? చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత అంతా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇది మంచిగా నీట్గా కనిపించాలంటే ఒరిజినల్ పైన కూడా మరొక కుట్టు వేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చివరగా వేసుకుంటూ రావాలి. ఈ కుట్టు వేసిన తర్వాత నెక్ నీట్గా కనిపిస్తుంది. చూడండి, బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలుసండి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పోగులన్నీ తీసేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, కుట్టిన తర్వాత ఎంత నీట్గా కనబడుతుందో. బకరం పీసు లోపలికి వెళ్ళిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా మనం బకరం పీసు వేసినట్టు కూడా తెలియదు, నెక్ స్టిఫ్గా ఉంటుంది. ఆ తర్వాత అన్ని వైపులా కుట్టు వేసుకోవాలి. నడుము పాటు దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర ఇదంతా కుట్టు వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి తీసేయచ్చు. చూడండి, ఇలా కింది వైపు కూడా 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేయాలి. మనం కట్ చేసుకున్నప్పుడే 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా, అది స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలిపోతుంది. చూడండి, ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలి. ఇలాగే అన్ని వైపులా కుట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు కుట్టేసాం కదా, అలాగే ఇప్పుడు చంక రౌండ్ దగ్గర కూడా కుట్టు పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ తీసేయాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు పెట్టేసుకోవాలి. ఇలాగే రెండు వైపులా కుట్టేశాను. చూడండి, ఎక్స్ట్రాస్ అంతా తీసేయాలి.
చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ నెక్ రెడీ అయిపోయినట్టే. కింది వైపు నడుము దగ్గర ఒక కుట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలా కుట్టాలంటే చూడండి, షోల్డర్ దగ్గర ఇలా షోల్డర్ వైపు దానికి సరిగ్గా కింది వైపులా మలిచేసుకొని 4 ఇంచులు పొడవుతో కుట్టు పెట్టేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పుతో ఇలా 4 ఇంచులు పొడవుతో కుట్టు పెట్టుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. బ్లౌజు షోల్డర్ దగ్గర ఉన్నట్టు మెజర్మెంట్ నడుము దగ్గర ఉండదు కాబట్టి ఫిట్టింగ్ మంచిగా రావాలంటే ఈ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్కి సూటిగా కింది వైపు నడుము దగ్గర అటు ఇటు 2 వైపులా ఈ కుట్టు పెట్టుకోవాలి. చూడండి, కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. నేను కుట్టే ఈ బ్లౌజ్ పొడవు 15 ఇంచులు ఉంది కాబట్టి 4 ఇంచుల పొడవుతో కుట్టు పెట్టాను. ఒకవేళ 13 లేదా 14 ఇంచులు పొడవు బ్లౌజ్ ఉంటే 3-3.5 ఇంచుల పొడవుతో కుట్టు పెట్టేసుకోవాలి. ఇలాగే 2 వైపులా కుట్టేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా ఇలా బ్లౌజ్ ఇలా షోల్డర్కి కింది వైపు భాగంలో కుట్టు పెట్టాలి. రెండు సార్లు వేసుకుంటే స్టిచ్చింగ్ మంచిగా గట్టిగా ఆగుతుందండి. ఇలా 2 సార్లు వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చింది. ఇలా 2 వైపులా కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఇలా రావాలి మీకు. ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకోవాలి. కుట్టు పెట్టినప్పుడు నీట్గా రావాలంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా పోగులు కానీ క్లాత్ కానీ తీసేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత నడుము పట్టి వేసుకోవాలండి. ఇది తప్పనిసరిగా వేసుకుంటేనే స్టిఫ్గా బ్లౌజు ఉంటుంది. ఓకేనా? ఇది 1-1.5 ఇంచులు వెడల్పుతో ఈ క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే ఈ పీస్ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఈ విధంగా 2 ముక్కలు ఉన్నాయి నా దగ్గర. ఈ 2 పీసులు జాయిన్ చేసేసి ఒకవైపు సన్నగా మలిపేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. కొందరు బ్లౌజ్ కుట్టినప్పుడు ఈ విధంగా నడుము పట్టి వేయకుండా లైనింగ్ పీస్ మాత్రమే రివర్స్ చేసేసి ఒక కుట్టు పెట్టేస్తారు. కానీ అదంతా స్టిఫ్గా ఉండదు. పట్టేసినట్టు బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉండాలి, కానీ అది అలా ఉండదండి. ఇలా నడుము పట్టి వేసుకుంటేనే బ్లౌజు చక్కగా నిలిచినట్టు ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఓకేనా? చూడండి, ఈ విధంగా కుట్టుకున్న ఈ నడుము పట్టీని రివర్స్ది పైవైపు పెట్టి కుట్టు పెట్టాలండి. బ్లౌజ్ ఒరిజినల్ సైడ్ పైన రివర్స్గా ఉన్న నడుము పట్టి పెట్టేసి 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు పెట్టేసుకోవాలి. కుట్టు పెట్టేసిన తర్వాత ఈ నడుము పట్టి మనం రివర్స్ చేస్తాం కదా, ఈ రివర్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం మలిచి కుట్టాం కదా, మలిచి కుట్టిన ఈ క్లాత్ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా మీకు అర్థమవుతోంది కదా. ఇది రివర్స్ చేసినప్పుడు చూడండి, ఈ విధంగా కనిపించకుండా లోపలికి ఉంటుంది. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ పైన కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా చివరలో లైనింగ్ పీస్ పైన మాత్రమే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక లూజ్ కుట్టు వేసేసుకుంటే సైడ్ జాయింట్లు చేసినప్పుడు
నీట్గా రావడానికి ఈ విధంగా కుట్టు వేస్తున్నాను. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ లూజ్ కుట్టు వేస్తున్నాను అంతే. మళ్ళీ హెమ్మింగ్ చేసిన తర్వాత మీరు ఈ కుట్టు తీసేసుకోండి. అంతే అండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, నీట్గా వచ్చింది కదా. అంతే అండి, బ్యాక్ పార్ట్ లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.